బహుజనులు ప్రభువు పక్షమున చేరిరి. ఈ మాట నేను చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెబుతున్నాను, జాగ్రత్తగా వినండి. బైబిల్ చదువుతూ ఉన్నప్పుడు ఎవరు రాశారు, ఎప్పుడు రాశారు, ఎందుకు రాశారు, ఏ సందర్భంలో ఎలా రాశారు, మనం ఏమి నేర్చుకోవాలి అనేటువంటి ఒక 5 ప్రశ్నలు మన జీవితంలో, మన మనసులో మనం వేసుకుని ఆ 5 ప్రశ్నలకు సమాధానాన్ని వెతకడానికి ప్రయత్నం చేస్తే బైబిల్ ఎంత చక్కగా అర్థమవుతుందంటే అంత చక్కగా అర్థమవుతుంది. కాబట్టి బహుజనులు ఎప్పుడు చేర్చబడ్డారు, ఎలా చేర్చబడ్డారు, ఎందుకు చేర్చబడ్డారు, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏమిటి, ఆ పరిస్థితుల ద్వారా మనం ఏమి నేర్చుకోవాలి అనేటువంటి ఒక 5 విషయాలు మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. జాగ్రత్తగా గమనించాలని ప్రభువు పక్షాన తెలియజేస్తూ ఉన్నాను. ఈ మాట ఎప్పుడు రాయబడింది అని మనం ఆలోచన చేస్తే ఇదే అపోస్తలుల కార్యములు 11వ అధ్యాయం 19వ వచనంలో మనం చూస్తే స్తెఫను విషయంలో కలిగిన శ్రమను బట్టి చెదరిపోయిన వారు యూదులకు తప్ప మరి ఎవనికిని వాక్యమును బోధింపక అంతియొక ప్రదేశముల వరకు చాలండి. స్తెఫను విషయంలో ఏం జరిగిందయ్యా అని మనం ఆలోచన చేస్తే యెరూషలేము సంఘములో శ్రమ ఏర్పడింది, యెరూషలేము సంఘములో భయం ఏర్పడింది, యెరూషలేము సంఘములో అయ్యో ప్రభువు వాక్యము ఇక్కడతో ఆగిపోతాదేమో అనేటువంటి ఆలోచన ఏర్పడింది. ఇదే మాట ఇదే అపోస్తలుల కార్యములో ఇంకొక చోట కూడా కనపడుతూ ఉంటుంది. గమనించాలి ప్రియ సహోదరి సహోదరుడా, మనము ఈ మాటను గురించి ఎందుకు ఆలోచించాలి అని ఆలోచన చేస్తే ప్రస్తుత కాలంలో కూడా మీరు గమనించాలి. అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయం 1వ వచనము, ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు బహు గొప్ప హింస కలిగినందున అపోస్తలులు తప్ప అందరూ యూదయ సమరయ దేశముల యందు చెదిరిపోయిరి. భక్తిగల మనుషులు స్తెఫనును సమాధి చేసి అతనిని గూర్చి బహు ప్రలాపించిరి. దయచేసి కొంచెం ముందుకు జరగడానికి ప్రయత్నం చేయండి. అంటే వెనకన ఇంకా మరి కొంతమంది వస్తూ ఉన్నారు కాబట్టి దయచేసి కొంచెం ముందుకు జరగండి. ఈ చైర్స్ కూడా కొంచెం ఎదురుకేసుకోండి. వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడవు, వాక్యమును దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. హల్లెలూయా. సర్దుకున్నారా? ఇప్పుడు ఇంక సర్దుకోవద్దు, నా వైపుకే చూడండి. అయితే ఇప్పుడు ఏం జరిగింది అంటే యెరూషలేము సంఘంలో ఏం ఏర్పడిందండి? గొప్ప హింస కలిగింది. ఎందుకు? స్తెఫను గారిని చంపారు. స్తెఫను గారిని ఎందుకు చంపారు అని మనం ఆలోచన చేస్తే ఇప్పుడు స్తెఫను గారి ప్లేస్లో మనం ఎవరిని పెట్టాలి? ప్రవీణ్ అన్న పెట్టాలా? మీకు చాలా క్లియర్గా 2 ప్యారలల్గా చూపిస్తాను, మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇక్కడ జరిగినటువంటి సందర్భాన్ని, ఇక్కడ జరుగుతూ ఉన్నటువంటి సందర్భాన్ని 2 ప్యారలల్గా మీకు చూపించడానికి ప్రయత్నం చేస్తాను. జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఏం జరిగిందయ్యా అని అంటే యెరూషలేము సంఘములో స్తెఫను గారు రాళ్లతో కొట్టబడి చంపివేయబడ్డారు. హతసాక్షి, మొట్టమొదటి హతసాక్షి ఎవరండి? దేవుడు ఏర్పరచుకున్నటువంటి శిష్యులు కాదు, శిష్యులు ఏర్పరచుకున్నటువంటి శిష్యుడు స్తెఫను గారు. ప్రవీణ్ అన్న వయసు 46 సంవత్సరాలు మాత్రమే.
అంటే ఆయన కంటే పెద్దవారు అపోస్తులు, రైట్ రెవరెండ్, బిషప్లు చాలామంది ఉన్నారు. కానీ హతసాక్షి ఎవరయ్యారు అంటే అక్కడ పౌలు గారు కాదు, స్టెఫెను గారి కంటే ముందు యోహాను గారు, పేతురు గారు ఉన్నారు. ఒక ప్రసంగానికి 3000, ఒక ప్రసంగానికి 5000 మంది మారిపోయారు. పేతురు గారు ప్రసంగం చేస్తుంటే మనం 3000 ప్రసంగాలు చేసినా ఒక్కడూ మార్చేస్తలేదు. అర్థమైంది మీకు విషయం? అంత ఆత్మతో నిండుకున్నటువంటి గొప్ప అపోస్తలుడు ఎవరు తెలుసా? పేతురు గారు. ఆ పేతురు గారినే ప్రశ్నించినటువంటి వ్యక్తి పౌలు గారు. జాగ్రత్తగా గమనించాలి. ఇక్కడ జరిగినటువంటి విషయం ఏంటంటే, స్టెఫెను ఏమయ్యాడే అనంటే, అపోస్తుల కార్యములు 6వ అధ్యాయము మొట్టమొదటి వచనంలో మనం చూస్తే, ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించినప్పుడు అనుదిన పరిచర్యలో తమలో విధవరాండ్రను చిన్న చూపు చూచిరనియు హెబ్రీయుల మీద గ్రీకు భాష మాట్లాడు యూదులు సనగా సాగిరి. ఇది ఇప్పటి నుంచి ఉన్నది కాదు, కానీ జబ్బు మొదటి నుంచి ఉన్న జబ్బే, సనుక్కోవడం, కొనుక్కోవడం. ఇప్పుడు ఏం జరిగింది అయ్యానంటే, యోహాను గారు, పేతురు గారు ఏం చేశారు ఆయనంటే, ఇంకెళ్ళకి మనము బొవ్వెడతా ఉంటే వాక్యం ఎవరు చెప్తారు అని ఆలోచన చేసి బొవ్వెట్టడానికి ఏర్పరిచారు అక్కడ స్టెఫెను గారిని. ఇంకా కింద ఉంటుంది స్టెఫెను, ఫిలిప్పు, ప్రొకోరు, నికానోరు, తీమోను, పర్మెనాసు, యూదుల మత ప్రవిష్టుడును అంతియొక వాడును అను నికోలసు అను వారిని. వీళ్ళు కూడా మామూలు కాదు, జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఈ యోహాను గారు, పేతురు గారు ఏర్పరచినటువంటి ఏమండి ఈ స్టెఫెను గారు, ఏమండి ఈ ఫిలిప్పు గారు మామూలు కాదు. స్టెఫెను గారి గురించి మాట్లాడి చూస్తే 8వ వచనంలో, స్టెఫెను కృపతోను బలముతోను నిండిన వాడై ప్రజల మధ్య మహత్కార్యములను గొప్ప సూచక క్రియలను చేయుచుండెను. స్టెఫెను గారు దేవుని యొక్క కృపతో, దేవుని యొక్క ఆత్మతో నిండుకున్నటువంటి గొప్ప పరిశుద్ధులని చెప్పొచ్చు. అర్థమైంది మీకు విషయం? ఆ తర్వాత ఫిలిప్పు గారి నుంచి కూడా ఉంటుంది. ఏమనంటే ఫిలిప్పు ఏమండి కృపతోను ఆత్మతోను నిండుకున్నటువంటి వ్యక్తి. ఏమండి యోహాను గారు, పేతురు గారు ఏర్పరచినటువంటి ఏమండి ఎవరైతే ఈ పరిచారకులు ఉన్నారో వీరు ఎటువంటి వాళ్ళు తెలుసా? కృపతోను ఆత్మతోను నింపబడినటువంటి ఏమండి దేవుని కొరకు రోషముతో, పౌరుషముతో నిలబడగలిగినటువంటి ఒక స్థిర భక్తి కలిగినటువంటి వారు. అర్థమైంది మీకు విషయం? ఇప్పుడు ఇలాగ ఉన్నటువంటి సందర్భంలో అసలు స్టెఫెను గారిని ఎందుకు చంపేయారంటారు? స్టెఫెను గారిని ఎందుకు చంపేయారంటారు? మీకు మాట చూపించిన ఆశ్చర్యం కలుగుతుంది మీకు. 7వ అధ్యాయం మొట్టమొదటి వచనంలో ప్రధాన యాజకుడు ఈ మాటలు నిజమేనా అని అడిగాను. ఏ మాటలు నిజమేనా అని అడిగితే పైకి వెళ్ళి చదివితే కొందరు స్టెఫెనుతో తర్కించిరు. కానీ ఇక మీకు 9వ వచనం చూస్తే అప్పుడు 6వ అధ్యాయం 9వ వచనం, అప్పుడు లిబేర్దీలు అనబడిన సమాజములోను, కురేనీయుల సమాజములోను, అలెగ్జాంద్రియల సమాజములోను, కిలికీ నుండి, ఆసియా నుండి వచ్చిన వారిలో కొందరు వచ్చి స్టెఫెనుతో తర్కించిరి. కానీ మాటలాడుట యందు అతడు అగపరిచిన జ్ఞానమును, అతను ప్రేరేపించిన ఆత్మను, అదే సబ్జెక్ట్ ఉన్నవాడు సబ్జెక్ట్తో వాదిస్తాడు, సబ్జెక్ట్ లేని నోరేషన్ పడిపోతాడు. ఇక్కడ ఏమైంది అంటే ప్రవీణ్ ఉన్నటువంటి ఆ జ్ఞానముతో ఆ సబ్జెక్టుతో గెలవలేక అంతే. ఇక్కడ స్టెఫెను దగ్గర ఉన్నటువంటి సబ్జెక్టుకి వాదించలేకపోయారు. సబ్జెక్ట్ ఎలా వచ్చింది? దేవుడిచ్చినటువంటి ఆత్మ, దేవుడు నడిపించినటువంటి ఆత్మ, దేవుడు చూపించినటువంటి కృప. ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలా? ఏమండి ఆయన పక్షపాతి కాదు. అడిగిన ప్రతి వానికి ఆయన అనుగ్రహించేటువంటి దేవుడు. మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉన్న యెడల మీరేం చేయాలి? దేవుణ్ణి అడగాలి. ఏమండి ఇక్కడ ఉన్నటువంటి వారు, ఈ మాటలు వింటున్నటువంటి వారు ఎవరైనా సరే, ప్రభువా నాకు జ్ఞానము నువ్వు, ప్రభువా నాకు నీ ఆత్మతో నింపు, నేను నీ కొరకు బ్రతుకుతానంటే నా ప్రభు పక్షపాతి కాదు. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. అర్థమైంది మీకు విషయం? ఇక్కడ స్టెఫెను గారు కృపతో నింపబడ్డాడు, ఆత్మతో నింపబడ్డాడు. ఆయనతో చాలామంది తర్కించిరి, కానీ వాదించలేకపోయారు. ఎందుకనంటే ఆయన వెనక ఉన్నటువంటి దేవుడు మహాదేవుడు, ఆయనలో ఉన్నటువంటి దేవుడు గొప్ప దేవుడు.
ఆయన సర్వశక్తిమంతుడు, ఆయన జ్ఞానమునకు మితి లేదు. అర్థమవుతుంది మీకు విషయం? ఆయన జ్ఞానానికి ఏమి లేదండి, మితి లేదు. ప్రేరేపించిన ఆత్మను వారు, ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే, మాటలాడటి యందు అతడు అగపరిచిన జ్ఞానమును అతనిని ప్రేరేపించిన ఆత్మను వాదించలేకపోయారు. అంటే ఈయన పరిశుద్ధాత్మ దేవుని చేత నింపబడినటువంటి వ్యక్తి, మాట్లాడేది ఆయన కాదు, ఆయనలో ఉన్నటువంటి మన సజీవుడైనటువంటి యేసు. అర్థమైంది మీకు విషయం? ఏమండి, మీలో ఉన్న ఎవరైనా సరే అడిగితే ఆయన ఖచ్చితంగా ఇచ్చేటువంటి దేవుడు. స్టెఫను కృపతో నింపబడి ఉన్నాడు, స్టెఫను ఆత్మతో నింపబడి ఉన్నారు. అయితే ఏమండి, ఎక్కడెక్కడి నుంచో చూడండి, కురేనీయుల సమాజంలోను, అలెగ్జాంద్రియ సమాజంలో, కిలికీ నుండి, ఆసియా నుండి, ఏమండి అన్ని ప్రజల నుండి వచ్చేసారు. గొప్ప గొప్ప వాళ్ళు వచ్చారు, పిహెచ్డీలు చేసిన వాళ్ళు వచ్చారు, కానీ దేవుని ఆత్మతో వాదించలేకపోయారు. అర్థమైంది మీకు విషయం? దేవుని ఆత్మతో వాదించగలిగిన శక్తి ఈ విశ్వంలోనే ఎవరికి లేదు. ఎందుకు తెలుసా? ఆ యేసుక్రీస్తు అందరికీ ప్రభువు, ఆయన ప్రభువులకు ప్రభువు, రాజులకు రాజు, ఆయన పైన ఎవరో లేరు. అర్థమైంది మీకు విషయం? కాబట్టి అలాగూ జరుగుతూ ఉన్నప్పుడు వీళ్ళందరూ, ఇంకో ఇతను మోసే నియమించిన ధర్మశాస్త్రాన్ని మరి తప్పు అంటున్నాడు, ఏదో దేవుణ్ణి మరి తప్పు అంటున్నాడు, దేవుణ్ణి దూషిస్తూ ఉన్నాడు, అలా చేస్తూ ఉన్నాడు, ఇలా చేస్తూ ఉన్నాడు అని చెప్పి యేసుప్రభుని ఎలాగైతే సిలువ చేశారో, యేసుప్రభు తర్వాత ఏమండి హతసాక్షిగా మార్చేసినటువంటి మరి గొప్ప ఏమండి పాస్టర్ ఎవరు తెలుసా? స్టెఫన్ గారు. ఇప్పుడు ఏమైందనంటే, అప్పుడు సమాజ మందిరం ప్రధాన యాజకుడి దగ్గర తీసుకెళ్ళినప్పుడు ఈ మాటలు నిజమేనా అని అడిగాను. అందుకు స్టెఫను చెప్పినది ఏమనగా, సహోదరులారా, తండ్రులారా, వినుడి, మన పితరుడైన అబ్రహాము హారానులో కాపురం ఉండగా, అంటే మీరు ఇక్కడ 7వ అధ్యాయం మొత్తం చదివేలా, 7వ అధ్యాయం మొత్తం చదివేస్తే, ఇప్పుడు చదివేద్దామా? 7వ అధ్యాయంలో 60 వచనాలు ఉన్నాయి. ఇప్పుడు మొత్తం చదవద్దు, కానీ నా వైపుకి చూడండి. 60 అధ్యాయాల్లో ఉన్నది 6 నిమిషాలు చెప్తాను, మీకు జాగ్రత్తగా వినండి. ఆ 60 వచనాల్లో ఉన్నది 6 నిమిషాలు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు ఏం చేయాలంటే, సహోదరులారా, తండ్రులారా, రే నాయన నా మాట వినండి, ఒకసారి వినండి. ఇప్పుడు ఏం చేశారయ్యానంటే, స్టెఫన్ ఏం చేయారో ప్రధాన యాజకుడి దగ్గర తీసుకుపోయారు. ఎందుకు తీసుకుపోయారు? శిక్షించడానికి తీసుకుపోయారు. ఇక్కడ శిక్షను ఏమండి ఆయన శిక్ష ఇంకో 2 నిమిషాల్లో శిక్ష వచ్చేస్తుంది. అటువంటి స్థితిలో ఏమండి మెడ మీద కత్తి ఉన్నప్పుడు ఏమండి స్టెఫన్ మాట్లాడుతున్న మాట ఏంటి తెలుసా? ఇంకో ఎదురు చేసేసాను కానీ నన్ను వదిలేండి, ఇంక వెళ్ళిపోతాను అనలేదు. సహోదరులారా, తండ్రులారా, వినండి, ఏంటి తెలుసా? అక్కడ ఐగుప్తులో నుండి ఇశ్రాయేలును దాటించినటువంటి దేవుడు, అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు, ఆదిలో ఉన్నటువంటి దేవుడు, అంతమయ్యినటువంటి దేవుడు, 2వ రాకడలో వచ్చేటువంటి దేవుడు నా యేసు ప్రభువు అని మళ్ళీ ప్రకటించాడు. అర్థమైంది మీకు విషయం? చావు నీ దగ్గర ఉన్నప్పుడు నువ్వు ప్రకటించవలసిన మాట ఏంటి తెలుసా? నా యేసు సజీవుడు, ఆయన మరణించి 3వ దినాన్ని లేచాడు, నేను మరణిస్తే నా ప్రభువుతో యుగయుగములు ఏమండి సియోనులో నిన్ను చూడాలని ఆశతో ఉన్నాను నా యేసయ్యా, సియోనులో నిన్ను చూడాలని ఆశతో ఉన్నాను నా యేసయ్యా. హల్లెలూయా. అందుకే పాడించిన మాట. మరణం మన దగ్గరలో ఉన్నప్పుడు, ఎందుకనంటే ఏమండి ఈ ప్రపంచంలో సెల్ ఫోన్కి మహా అయితే 6 నెలల యాక్సెసరీస్కి 1 సంవత్సరం ఫోన్కి గ్యారంటీ, అంతేనా? అంతకు మించి ఏమైనా ఉందా? ఈ గ్యారంటీలో కూడా టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై. నీటిలో పడేస్తే వారంటీ వర్తించదురు, పగిలిపోతే వారంటీ వర్తించదురు, ఎక్కువ కరెంట్ వచ్చే ఛార్జర్ పోతే వారంటీ వర్తించదు. కానీ ఖచ్చితమైనటువంటి వారంటీ, ఖచ్చితమైన గ్యారంటీ ఉన్నటువంటి ఒకటి ఉంది. ఏంటి తెలుసా? చావు. మరణమును రుచి చూడని నరుడు ఎవరు? అంతేనా కాదా? దీనికి ఇంకా టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై ఏముండదో, ఖచ్చితంగా పోతాం, ఒకళ్ళ ముందు ఒకళ్ళ వెనకాల. అయితే దానికి మించినటువంటి ఒక గ్యారంటీ ఉంది. ఏంటి తెలుసా? నేనే మార్గము, నేనే సత్యము, నా ద్వారా తప్ప ఎవరునూ తండ్రి యొద్దకు చేరలేరని చెప్పినటువంటి యేసు ప్రభువుని నా సొంత రక్షకుడని అంగీకరించిన వారికి ఉండేటువంటి ఒక గొప్ప గ్యారంటీ చెప్పమంటారా? మరణించినా నీవు పునరుత్థానమును పొందుతావు. అర్థమైందా మీకు?
కాబట్టి మరణము మన మీద విజయతాండవం చేసిన మరణమా నీ ముళ్ళెక్కడ అనేటువంటి అనుభవంలోనికి మనం రావాలి. హల్లెలూయా. ఇప్పుడు స్టెఫను వారి మాటలు విని, ఇప్పుడు స్టెఫను ఎన్ని చెప్పాడమంట, మొత్తం 53వ వచనం వరకు స్టోరీ మొత్తం చెప్పుకుంటూ వచ్చాడు. స్టోరీ చెప్పిన తర్వాత వాళ్ళందరూ ఈ మాటలు విని కోపముతో మండిపడి అతనిని చూసి పండ్లు కొరుక్కున్నారన్నమాట. ఏమీ చేయలేక ఏం చేస్తున్నారండి, పండు కొరికేస్తున్నారు. ఎందుకనంటే వీళ్ళు చెప్పేదంతా అబద్ధమైన సంగతి ఈయనకి తెలుసు, ఈయన చెప్పేదంతా నిజమైన సంగతి ఈయనకి తెలుసు. ఈ అబద్ధాన్ని కప్పలేక, నిజాన్ని చెప్పలేక పండ్లు కొరుక్కుంటూ ఉన్నారు. అర్థమైంది మీకు విషయం? నిజాన్ని చెప్పలేకపోతున్నారు యేసుబాబు దేవుడని, అబద్ధాన్ని కప్పలేకపోతున్నారు. ఎందుకంటే సత్యం ఎప్పటికైనా సత్యమే, అది ఎప్పటికైనా తెలియబడుతుంది, అందరికీ తెలియబడుతుంది. ఆయన సత్యవంతుడు, ఆయన సజీవుడు, ఆయన గొప్ప దేవుడు, ఆయన ఆది అయినటువంటి దేవుడు, ఆయన అంతమైనటువంటి దేవుడు. ఆయన మొట్టమొదటి రాకడలో నీ కొరకు నా కొరకు కలువరి సిలువలో ప్రాణం పెట్టడానికి ఏమండి గొర్రెపిల్లగా వచ్చినటువంటి గొప్ప దేవుడు. రెండవ రాకడలో కొదమసింహంగా రానటువంటి దేవుడు. ఇది సత్యం. దీన్ని మరుగుపరచడానికి మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా అక్కడ స్టెఫను చంపేస్తే ఆగిపోద్ది అనుకున్నారు. కానీ బహుజనులు ఏమయ్యారండి? అక్కడ బహుజనులు ఎక్కడికి చేరారు? ప్రభువు పక్షమున చేరును. ప్రియ సహోదరుడా, ఈ యొక్క ఏమండి ఆంధ్ర రాష్ట్రంలో కానీ, లేకపోతే భారతదేశంలో కానీ, లేకపోతే ఈ ప్రపంచంలో కానీ జరుగుతున్నటువంటి విషయాలను బట్టి క్రైస్తవుడు ఏమై ఉండాలి తెలుసా? బహుజనులను ప్రభువు పక్షమున చేర్చేటువంటి వారు కావాలి. ఆమేన్. అర్థమైంది మీకు విషయం? కాబట్టి ఇలాగ స్టెఫన్ గారిని కొట్టేస్తూ ఉంటే స్టెఫన్ అంటాడు కదా, ప్రభువా నా ఆత్మను నీకు అప్పగించుచున్నాను అనడం లేదా? చూడాలి మనం 59వ వచనంలో. ప్రభువును గూర్చి మొర్రపెట్టుచు, యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకొనమని స్టెఫను పలుకుచుండగా వారు అతనిని రాళ్లతో కొట్టిరి. మన ఆత్మలు ఎవరికి అప్పగించవలసిన వారమై ఉన్నాం? మనము ఎవరికి అప్పగించాలి? దేవునికి అప్పగించక్కర్లేదా? కాబట్టి నేడో రేపో ఎప్పుడైనా సరే మన ఆత్మను ఎవరికి అప్పగించాలి? మన పౌరస్థితి ఎక్కడుంది? పరలోకంలో ఉంది. మన ఆత్మ ఎప్పటికైనా అప్పగించాలి. నువ్వు ఒకవేళ 10,000 అప్పు తీసుకున్నావు అనుకో, ఎప్పటికైనా అప్పు తీర్చలేక్కర్లేదా? తీర్చాలి కదా. ఈ ఆత్మను ఈ శరీరం ఏం చేసుకుంది? అప్పు తీసుకుంది. ఈ శరీరం ఏమైపోద్ది? మట్టిలో కలిసిపోద్ది. ఆత్మ ఏమైపోద్ది? తాను దయచేసిన దేవుని దగ్గరికి వెళ్ళిపోద్ది. కాబట్టి మన అందరి ఆత్మలు ఎవరికి అప్పగించాలి? దేవునికి అప్పగించాలి. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఇదిగో నా ఆత్మను నీకు అప్పగిస్తున్నాను తండ్రి. ఇప్పుడు గుడ్ ఫ్రైడే వచ్చేది కదా, ఒక్కొక్కరు ఒక మాట ప్రిపేర్ అవుతారు కదా. యేసు ప్రభు తర్వాత ఆత్మను అప్పగించినటువంటి హతసాక్షి స్టెఫను. అర్థమైంది మీకు విషయం? కాబట్టి ఆత్మను అప్పగించుచున్నాను అని చెప్పి స్టెఫన్ గారు ఏం చేశారండి? ఆత్మను అప్పగించేశారు. ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగింది. అర్థమైందా? ఇది బ్యాక్గ్రౌండ్. ఇప్పుడు కూడా ఈ కాలమందు ఏమండి సమాజంలో ఏం కలుగుతుంది? గొప్ప హింస కలుగుతుంది. అపోస్తులు తప్ప అందరూ యూదయ సమరయ దేశం మందు చెదిరిపోయారు. అయితే 3వ వచనంలో ఉంటుంది, సౌలైతే ఇంటింటా చొచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి చెరసాలలో వేయించి సంఘమును ఇదే జరుగుతుంది. రాత్రి కూడా ఒక పాస్టర్ గారిని అరెస్ట్ చేశారు. స్టెఫను చచ్చిపోయిన తర్వాత కూడా కొంతమంది పాస్టర్ గారు ఏం చేశారు? అరెస్ట్ చేశారు. అక్కడ పేతురు గారిని అరెస్ట్ చేసిన సంగతి అక్కడే ఉంటుంది. అపోస్తుల కార్యాలు చదువుతుంటే భలే ఉంటుంది, అర్థవంతంగా ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ మనం గమనించవలసిన విషయం, పౌలు శీలను చెరసాలలో వేయించినప్పుడు ఆత్మ అది సంఘము అత్యాసక్తితో ప్రార్థన చేసినప్పుడు చెరసాల గోడలు అయిపోయినాయి. ఆ తర్వాత 9వ అధ్యాయంలో వచ్చినప్పటికీ పౌలుకి చూపు పోయింది. సౌలుకి ఏం పోయింది? చూపు పోయింది. 3 రోజులు తిండి లేదు. 9వ అధ్యాయం 9వ వచనంలో ఉంటుంది. అపోస్తుల గారిలో కంగారు పడకండి, ఇవన్నీ చెప్తే టైం కాదు కాబట్టి నేను జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు ఏం జరిగింది అంటే సంఘము అత్యాసక్తితో ఏం చేసిందండి? ప్రార్థన చేసింది. ఇప్పుడు సంఘం ఏం చేయాలి?
ఏమండి, సంఘములో జరిగినటువంటి గొప్ప హింస నిమిత్తము మనము చేయవలసినటువంటి పని ఏంటంటే మొట్టమొదటిది ప్రార్థన. అర్థమైంది మీకు విషయం? ఇప్పుడు మనందరం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసినప్పుడు ఏం జరుగుతుందయ్యా అని మనం ఆలోచన చేస్తే అపోస్తలుల కార్యములు 11వ అధ్యాయం 19వ వచనము, స్టెఫను విషయంలో కలిగిన శ్రమను బట్టి చెదరిపోయిన వారు యూదులకు తప్ప మరి ఎవరికిని వాక్యమును బోధింపకుండా ఉన్నారు. అయితే 21వ వచనంలో ప్రభువు హస్తము నమ్మిన వారు అనేకులు ప్రభువు తట్టు తిరిగిరి. వినాలి. ఇప్పుడు స్టెఫన్ గారి ప్లేస్లో ప్రవీణ్ అన్న పెట్టుకుందాం. సౌలు గారు ఎవరో మనకు తెలియదు, కానీ సౌలు ఖచ్చితంగా పౌలుగా మార్చబడును గాక. ఆమేన్. అర్థమైంది మీకు విషయం? మారితే కనికరింపబడతాడు, నిత్య రాజ్యానికి వారసుడు అవుతాడు. మారకపోతే నీ కర్మ, నిన్ను ఎవడో బాగు చేయలేడు. క్రైస్తవులుగా మేము చెప్పేటువంటి విషయం ఏంటంటే, ఇప్పుడు ఏమండి, మేము మిమ్మల్ని హింసించాలని లేకపోతే మీరు చేసిన తప్పుకి మీకు శిక్ష విధించాలని మేము కోరుకోవడం లేదు. ఎందుకంటే మా ప్రభువు నేర్పింది అది కాదు. మాకు మేము న్యాయం కావాలి అని అడిగేది ఏంటి తెలుసా? చంపినోని శిక్షించమని కాదు. మత సామరస్యత భారతదేశంలో వర్ధిల్లాలి, ఇది మేము అడిగేటువంటి న్యాయం. హల్లెలూయా. అంతే. దీన్ని అర్థం చేసుకోకుండా డబ్బులకు నచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతూ ఉంటే ఎలా కుదురుతుంది? మనం అడిగేది ఏంటంటే ఇప్పుడు మత సామరస్యత. భారత రాజ్యాంగంలో ఏమండి, ప్రతి మతములో ఉన్నటువంటి వ్యక్తులకు మత స్వాతంత్ర్యపు హక్కు అనేటువంటి ఒకటి ఉంది. దాన్ని ఏ మతమును ఎవరైనా స్వీకరించవచ్చు, ఏ మతమును ఎవరైనా ప్రకటించవచ్చు. దీన్ని తీసేస్తాం అంటే ఎలా కుదురుతుంది? కుదరదు. ఇదే భయంకరమైనటువంటి ప్రయత్నం. కాబట్టి క్రైస్తవులు దేశ చరిత్రను తెలుసుకోవాలి, దేశాన్ని మనం ఎలా కట్టాలో తెలుసుకోవాలి, క్రైస్తవ సమాజాన్ని నిర్మించడానికి పని చేయాలి. ఎందుకు తెలుసా? క్రైస్తవ్యం మతం కాదు, మార్గం. మంచి మార్గం అండి ఇది. మంచి మార్గం. ఈ మంచి మార్గంలోనికి ఏమండి సమాజాన్ని నడిపించడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇది మంచి మార్గం అంతే. మంచిగా నడవమని చెప్పడం మంచి మార్గం కాదండి. తప్పు చేయకుండా ఉండని చెప్పడం మంచి మార్గం కాదండి. ఇది మంచి మార్గం. ఈ క్రైస్తవ ఏవైతే ఈ భావజాలం ఉందో ఏమండి, క్రైస్తవ మిషనరీలు ఏం చేసినాయి, మనకు చిన్నప్పుడు ప్లాస్టిక్ డబ్బాల్లోనే మీకు గిఫ్ట్లు, చాక్లెట్లు, పెన్సిళ్ళు, స్కెచ్లు వచ్చియా రాలేదా? ఎంతమంది తీసుకున్నారు? చేతులు ఎత్తండి. పర్లేదులే, ఇప్పుడు ఎవరు బయట ఎవరు లేరు, చేస్తండి. నేను ఒకసారి తీసుకున్నాను. ఎవరు తీసుకోలేదా? అప్పుడు వాళ్ళ మిషనరీస్ వారు వచ్చి చెప్పేవారు ఏమనంటే, ఏమండి అమెరికాలోను ఆ యొక్క గల్ఫ్ ఫారిన్ కంట్రీల్లో పాకెట్ మనీకి పిల్లలకి ఇచ్చిన డబ్బుల్ని కూడగట్టి భారతదేశం ఎక్కడో అట్టడుగుపోతుందని చెప్పి భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలకు మంచి చేకూరాలని చెప్పి చదువుకోవడానికి, రాసుకోవడానికి పెన్సిళ్ళు, పుస్తకాలు, చాక్లెట్లు ఇవన్నీ పంపించారని చెప్పి మిషనరీస్ వారు ఇస్తూ ఉండేవారు. అవునా కదా? ఈ మిషనరీ ఏం చేసింది? మంచి పని చేసిందా, చెడు పని చేసిందా? మరి ఇంకెందుకండి? ఇప్పుడు ఉభయ గోదావరి జిల్లాల్లో ఎక్కడికి వెళ్ళినా సరే ఒక విగ్రహం ఉంటుంది. పారం దొరగారిది. ఎవరైనా సర్ ఆర్థర్ థామస్ కాటన్ దొర. ఆయన ఒక గవర్నమెంట్ అధికారి. ఆయన గుర్రం మీద వెళ్ళి సువార్త ప్రకటించేవాడట. అప్పట్లో ఆంధ్ర రాష్ట్రంలో ఒక కరువు వచ్చిందంట. ఒంగోలు అక్కడ 1700 సంవత్సరంలో వచ్చినప్పుడు ఈయన ఏమన్నాడంటే, నువ్వేదో చేద్దాం అనుకున్నావు కదా క్రైస్తవ మిషనరీస్ తరపున, వీళ్ళకి ఏదో చేద్దామంటే అప్పుడు ఈ ఆనకట్ట కట్టడానికి ప్రయత్నం చేశారంట. ఇప్పుడు ఆనకట్ట కట్టడం వల్ల బహుజనులకు ఏం కలిగింది? ఉపాధి కలిగిందా? ఉపాధి కల్పించాయి. ఇది తప్ప అన్నా నేను. క్రైస్తవుడు ఉపాధి కల్పిస్తాడు,
క్రైస్తవుడు మంచి బాట చూపిస్తాడు, క్రైస్తవుడు చదువు నేర్పిస్తాడు. దేశాన్ని కట్టింది క్రైస్తవ సమాజం. ఇప్పుడు మనం ఏం చేయాలి తెలుసా? క్రైస్తవ సమాజాన్ని ఏం చేయాలి? కాపాడుకోవాలి, కట్టాలి. ఇది మతం కాదు. నేను మళ్ళీ చెప్తున్నాను, ఒకవేళ మీరు ఎవరైనా క్రైస్తవులు మతం అనుకుంటారేమో. ఇది మతం కాదు, ఇది మతమే కాదు, ఇది మతం కాదు, మార్గం, పరలోకానికి మార్గం. ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. మంచి మార్గం, సత్ప్రవర్తన కలిగినటువంటి మార్గం. ఏమండి, బైబిల్ ఏం చేసింది అని అంటే తాగుబోతులను మార్చింది, వ్యభిచారులను మార్చింది, హంతకులను మార్చింది, భయంకరమైనటువంటి వ్యసనాలకు లోబడిన వారిని మార్చింది. అంతే తప్ప బైబిల్ పట్టుకోవడం వల్ల వ్యసనాలు పెరిగిపోయాయా? బైబిల్ పట్టుకోవడం వల్ల లేకపోతే ఏమండి ఈ లోక సంబంధమైనటువంటివి పెరిగిపోయాయా? ఇప్పుడు మనందరం కూడా, మీరందరూ కూడా అనేక అద్భుతాలు క్రైస్తవ్యంలోకి వచ్చిన తర్వాత చూసారా, చూడలేదా? ప్రలోభ పెట్టి ఏమండి మతం మారుస్తారు అనేటువంటి వారికి మనం చెప్పవలసిన మాట ఏంటి తెలుసా? ప్రలోభ పట్టి మతం మార్చరు. వాళ్ళు దీనావస్థలో ఉంటే వాళ్ళని కొంచెం మనుషులుగా గుర్తించి వారికి ఉపాధి కల్పించడం క్రైస్తవుడు చేసిన తప్ప? మీకు మాట చెప్పమంటారా? ఏప్రిల్ 14 ఏంటి? బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పుట్టినరోజు. అసలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రపంచ మేధావి అని బిరుదు పొందాడు, అవునా? ఆయన మేధస్సులో నుంచి నువ్వెంత మేధస్సు సంపాదించావు? ఇది ప్రశ్న అయ్యి ఉండాలి యూత్కి నేను చెప్పేది మాట. ఆయన ప్రపంచ మేధావయ్యాడు కదా, నువ్వు కనీసం మీ వీధికి మేధావయ్యావా? మీ ఊరికి మేధావయ్యావా? మరి ఎవరికి మేధావయ్యావు నువ్వు? బోధించు, సమీకరించు, పోరాడు. నువ్వేం బోధించావు? పక్కోడికి తాగమని బోధించావా? నువ్వు దేనికి సమీకరించావు? ఏమండి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏం చేశాడంటే ప్రతి ఆ జాతిలో ఉన్న వారికి సమానత్వం కోసం సమీకరించి పోరాడాడు. నువ్వెవరి కోసం పోరాడుతున్నావు? అర్థం చేసుకోవాలి, ఇది అర్థం చేసుకోవాలి. కాబట్టి ఒకప్పుడు ఏం జరిగిందనంటే ఏమండి వినాలి ఇటు ఆ మంచి మాటలు చెప్పినప్పుడు ఎలా ఉంటుంది ఆ పరిస్థితులు వినాలి. దేశ చరిత్ర చెప్తున్నాను మీకు, జాగ్రత్తగా గమనించండి. భారత రాజ్యాంగం ఎప్పుడు అమలు చేయబడ్డది? భారతీయులేనా మీరు అందరూనే? భారతీయులేనా? స్వాతంత్రం ఎప్పుడు వచ్చిందంటారు? 1947 ఆగస్టు 15. రిపబ్లిక్ డే ఎప్పుడు చేస్తారు? అది ఏ సంవత్సరంలో వచ్చింది? అయ్యో బాబోయ్, 1950. అయితే గమనించాలి. అద్భుతం ఏంటంటే మనకి చరిత్ర సరిగ్గా తెలదు, కానీ ఏదో పెద్ద చరిత్రకారులాగా ఫీల్ అయిపోతాం. ఇప్పుడు రాజ్యాంగం అంటే ఏంటి? మన దేశాన్ని నడిపిస్తున్నటువంటిది రాజ్యాంగం. ఏంటండి? రాజ్యాంగం ద్వారానే ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రెసిడెంట్లు, లేకపోతే ఇంకా రకరకాల పొలిటీషియన్స్ వీళ్ళందరినీ నియమించడానికి మరి ఆ బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసింది రాజ్యాంగం. రాజ్యాంగంతోనే దేశం నడుస్తుంది. రాజ్యాంగం ఎప్పుడు వచ్చింది? 1950 సంవత్సరాలకు వచ్చింది. 1700 సంవత్సరాల నుండి ఏమండి ఏం జరుగుతూ ఉండేదంటే ఉన్నతమైనటువంటి కులం వారు మరి పేదరికంలో ఉన్నటువంటి కులం వారితో బానిసత్వం చేయించుకునేవారే తప్ప జీతం ఇచ్చేవారు కాదంట. వారికి ఇచ్చేటువంటి జీతం ఏమిటి తెలుసా? పశువులు వేసేటువంటి పేడంట. ఆ పేడను పట్టుకెళ్ళి ఏమండి మన కొంతమంది చరిత్రలో పేడను పిడకలుగా వేసి మార్చుకుని డబ్బు రోకలు సాచుకొని సంపాదించేవారని చెప్పి ఒకరు. ఇంకొన్ని చరిత్రలో ఏముందనంటే పశువులు ఈ గింజలు లాంటివి తింటే పశువులకి అరుగుతాయా? అరగవు. పశువులు నెమరు వేసి తింటేనే అరుగుతాయి.
ఇప్పుడు అరగలేనటువంటి గింజల్ని పేడ రూపంలో బయటకు వచ్చేస్తే ఆ పేడను పట్టుకెళ్ళి ఏమండి కడుక్కుని వాటిని ఆరబెట్టుకుని వాటిని పిండి చేసుకుని వాటిని రొట్టె చేసుకుని తినేటువంటి దౌర్భాగ్యంలో ఉన్నప్పుడు క్రైస్తవ మిషనరీలు వచ్చి నీకు ఉపాధి కలిగించాయి. అర్థమవుతుంది మీకు విషయం? ఇది తెలుసుకోవాలి మనం. క్రైస్తవ్యం మతము కాదు, మానవత్వాన్ని చూపించేటువంటి మార్గం, మోక్షాన్ని చేర్చేటువంటి మార్గం, యుగయుగములు సంతోషించడానికి దోహదపడే మార్గం. ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలా. అయితే ప్రియ సహోదరి సహోదరుడా, గమనించవలసిన విషయం ఏంటి అని అంటే, స్టెఫను విషయంలో ఏమండి సంఘములో ఏం జరిగిందయ్యా అని అంటే ఏం జరిగిందండి? గలిబిలి చెలరేగింది, భయము ఏర్పడింది. అప్పుడు నమ్మిన వారు అనేకులు ప్రభువు తట్టు తిరిగారు. ఈ విషయాన్ని ఎవరు తెలుసుకున్నారయ్యా అంటే 22వ వచనము, వారిని గూర్చిన సమాచారము యెరూషలేములోనున్న సంఘపు వారు విని బర్నబాను అంతియొకయ వరకు. ఎవరండి బర్నబా? నేను ఈ మధ్యాహ్న కాల సమయంలో చెప్పాలనుకున్న మాట ఏంటంటే, సంఘములో అనేకులు చేర్చబడాలి అని అంటే నువ్వు నేను ఒక బర్నబాలా తయారవ్వాలా. ఇప్పుడు ఏం జరుగుతూ ఉందంటే, నేను అనుకున్న టైంలోనే ముగిస్తాను. ఓకేనా? చెప్పమంటారు వద్దంటారా? ఓకేనా? చెప్పనా? వినండి, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఏం జరిగింది అంటే, స్టెఫను విషయంలో వినాలి. స్టెఫను విషయంలో యెరూషలేములో ఏం కలిగింది? భయం కలిగింది. భయం కలిగినప్పుడు అందరూ బెదిరిపోతూ ఉన్నారు. ఈ సందర్భంలో కొంతమంది ప్రభువుని తెలుసుకున్నారు అనేటువంటి విషయం వీళ్ళకి తెలిసింది. అయితే ప్రభువుని తెలుసుకున్న వారి దగ్గరికి వెళ్ళి ప్రభువుని గురించి చెప్పాలి అని అంటే ఎవరో ముందుకి వెళ్ళట్లేదు. వారిని గూర్చిన సమాచారము యెరూషలేములోనున్న సంఘపు వారు విన్నారు. ఎవరిని గూర్చినటువంటి సమాచారము? గ్రీసు దేశపు వారితో మాట్లాడుచు ప్రభువైన యేసును గూర్చిన సువార్త ప్రకటించిరి. ప్రభువు హస్తము వారికి తోడయ్యుండును గనుక వారు నమ్మిన వారు అనేకులు ప్రభువు తట్టు తిరిగిరి. ఇది ఎవరు చేశారు? కురేనిలో కొందరును వారిలో ఉండ్రి. వీరు అంతియొకయుకు వచ్చి గ్రీసు దేశపు వారితో మాట్లాడుచు. వీరు అంతియొకయుకు వచ్చి గ్రీసు దేశపు వారితో ఏం చేస్తూ ఉన్నారు అని అంటే సువార్త ప్రకటిస్తూ ఉన్నారు. కొంతమంది ఏమో భయపడిపోయి ఇంట్లో కూర్చున్నారు, కొంతమంది ఏమో ధైర్యంగా సువార్త ప్రకటించడానికి ప్రయత్నం చేశారు. ఎవడైతే సువార్త ప్రకటించినా నోరు మూయించేస్తున్నారు. అంతే. ఇదే జరుగుతుంది ప్రస్తుతం కూడా. అంతేనా కాదా? కొంతమంది భయపడిపోయారు, పక్కకు పోయారు. అందుకే అన్నాడు ప్రభువు పేతురుతో, నువ్వు భయపడతావురా నాయనా, తెల్లవారే లోపు ఏం చేస్తావు నువ్వు? నేనెవరో నీకు తెలియదు అంటావు అన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, యేసు ఎవరో తెలియదు అనేటువంటి స్థితిలో ఉన్నావా? యేసు కోసం ప్రాణం పెడతాననేటువంటి స్థితిలో ఉన్నావా? నేను నువ్వే ప్రశ్న వేసుకో. అర్థమైంది మీకు విషయం? ఇప్పుడు ఏమైంది? కొంతమంది భయపడిపోయారు, కొంతమంది ఏమో అసలు తప్పుడు ముసుకేసేసారు, ఇంకా ఎవరికి కనబడతలేదు. ఇప్పుడు కొంతమంది ఏం చేశారు? గ్రీసు దేశపు వారికి సువార్తను ప్రకటించారు. అందులో కొంతమంది నోర్లు ముగిస్తూ ఉన్నారు. 12వ అధ్యాయం. దాదాపు అదే కాలమందు, ఆ కాలంలోనే రాజైన హేరోదు సంఘపు వారిలో కొందరిని బాధపెట్టుటకు బలత్కారంగా పట్టుకుని యోహాను సహోదరుడైన యాకోబును ఎలా చంపారండి? ఆ తర్వాత 5వ వచనంలోకి వస్తే, పేతురు చెరసాలలో ఉంచబడిను, సంఘం అయితే అతని కొరకు అత్యాసక్తితో దేవుని ఇవన్నీ జరుగుతాయి. ఇవన్నీ ఇప్పుడు కొత్త ఏం కాదు. ఇది అర్థమైంది మీకు విషయం? ఇది కొత్త ఏం కాదు. స్టెఫను చంపేశారు, యాకోబుని చంపేశారు, పేతురుని చెరసాలు వేశారు, పౌలు శీలను చెరసాలు వేశారు. ఇది కొత్త ఏం కాదు. రాత్రి ఒక పాస్టర్ గారిని చెరసాలు వేశారు, అవసరమైతే రేపు ఇంకొకటి నేస్తారు. ఇది కొత్త ఏం కాదు. ఇదే సంగతి సంవత్సరం క్రితం మణిపూర్లో జరిగింది. అది మనం దూరంలో సోషల్ మీడియాలో చూసాం కాబట్టి మనకు పెద్దగా భయం అనిపించలేదు. ఇది కొత్త ఏం కాదు. కానీ ఒక్కడిని చంపితే 100 మంది లేస్తారు. ఆమేన్. ఇది అసలు విషయం. అది అర్థం కాక అమ్మమ్మమ్మమ్మ సంకలు కొట్టేసుకున్నారు. స్టెఫన్ ఎగిరిపోతే క్రైస్తవ్యం ముగిసిపోద్ది అనుకున్నారు. స్టెఫన్ ఎగిరిపోతే 100 మంది స్టెఫన్లు వస్తారు. ఇదే కొత్త నిబంధనలో ఇంకో 2 స్టెఫన్లు కూడా ఉన్నారు.
కొరింథీయులకు రాసిన పత్రికలో మీకు మాట చూపిస్తాను చూడండి. అంటే మీకు చరిత్ర అర్థం అవ్వాలనే విషయం సందర్భంతో చెప్తున్నాను. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 15వ వచనము. స్టెఫను ఇంటి వారు అకయ యొక్క ప్రథమ ఫలమై ఉన్నారని, వారి పరిశుద్ధులకు పరిచర్య చేయుటకు తమను తాము అప్పగించుకుని ఉన్నారని మీకు తెలియను. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 16వ వచనము. స్టెఫను ఇంటి వారికి బాప్తిస్మ ఇచ్చి తిని, వీరికి తప్ప మరి ఎవరికైనాను బాప్తిస్మ ఇచ్చి తినేమో నేను. ఈ మాట ఎవరు చెప్పారు? పౌలు గారు చెప్పారు. పౌలు మారకముందు చచ్చిపోయిన స్టెఫను వేరు, పౌలు మారిన తర్వాత పౌలు బాప్తిస్మ ఇచ్చిన స్టెఫను వేరు. ఏమండి, ఒక్క స్టెఫను చచ్చిపోతే 100 మంది స్టెఫన్లు లేస్తారు. అర్థమైంది మీకు విషయం? ఒక్క ప్రవీణన పోతే 100 మంది ప్రవీణంలో లేచుదురు గాక. ఆమేన్. ఎవరు లేస్తారంటే నీవు నేనే ప్రవీణలో పోరాడాలి. స్టెఫన్లాగా పోరాడలేదా? స్టెఫన్ను చంపడానికి ఏమండి ఆమోదించినటువంటి పౌలే స్టెఫను అని ఇంకొకటికి పేరెట్టాడా? దేవుడు ఎంత అద్భుతాలు చేస్తాడో తెలుసా? ఇప్పుడు స్టెఫను చచ్చిపోవడానికి ఆమోదించిన వ్యక్తి ఎవరు? సౌలుగా ఉన్నప్పుడు సౌలు ఏమయ్యాడు? పౌలు ఎవరికి బాప్తిస్మ ఇచ్చాడు? మళ్ళీ స్టెఫనుకే ఇచ్చాడు. దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క తలంపు, దేవుని యొక్క చిత్తము, అది మహా అద్భుతం. అర్థమవుతుంది మీకు విషయం? మారితే సౌలు పౌలుగా మారితే ది సెయింట్ పాల్ అనేటువంటి ఒక బిరుదు వస్తుంది, పరిశుద్ధుడు అనేటువంటి బిరుదు వస్తుంది. లేకపోతే మనం అందరం బిరుదు ఎడతాం చచ్చిపోయిన వాళ్ళకి. ఏమని? కీర్తి శేషులు. ఇంతకీ ఏ కీర్తి ఉండదు ఇక్కడ. శేషంగా పేరు మాత్రం పెడతాం, కీర్తి శేషులు. ఏ శేషమో లేదు ఇక్కడ. కానీ ప్రభువు నమ్మితే కీర్తి శేషులు కాదు, పరిశుద్ధులు అనేటువంటి బిరుదు నీకు వస్తుంది. అర్థమైంది మీకు విషయం? కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ఈ మాట ఎవరు విన్నారా అంటే బర్నబా విన్నారు. ఎవరు విన్నారు? బర్నబా. అప్పుడు అందరూ భయపడిపోతూ ఉంటే బర్నబా గారు విశ్వాసి, పాస్టర్ గారు కాదు. జాగ్రత్తగా గమనించండి. బర్నబా గారు విశ్వాసి. ఇది 4వ అధ్యాయంలో కూడా ఉంటుంది. టైం అయిపోతుంది కాబట్టి చెప్పమంటారా? టైం అయిపోతుంది. అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయంలో మీకు మాట కనపడుతుంది చూడండి. 4వ అధ్యాయం 36వ వచనంలో, కుప్రలో పుట్టిన లేవీయుడగు యోసేపు అని ఒకడు ఉండెను. ఇతనికి అపోస్తలుడు హెచ్చరిక పుత్రుడు అని అర్థమిచ్చు బర్నబా అని పేరు పెట్టిండిరి. ఇతని భూమి గలవాడై ఉండి దానిని అమ్మి దాని వెల తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టెను. ఈ మాట చదివినన్నే అమ్మ బాబు ఇప్పుడు అంతా అమ్మేసి మాకేమంటాడు ఏమో అనుకుంటున్నారేమో మనసులో. ఇదే మాట కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయంలో కూడా చూడకండి. అందులో కూడా ఏముందంటే నేను అపోస్తలుడు కాదా? ఎవడైనా ఒక ద్రాక్ష తోట వేసి దాంట్లో ఉన్నటువంటి ఆ యొక్క పండ్లను తినకుండా ఉంటాడా అని అక్కడ పౌలు అంటాడు. అదే అధ్యాయంలో కిందకి వెళ్తే నేను ఉచితంగా మీకు సువార్తను ప్రకటించుచున్నాను, నాకు తీసుకునే హక్కున్నా సరే నేనేం చేస్తున్నాను, మీకు ఉచితంగా ప్రకటిస్తున్నాను. ఇది పని లేక కాదు, మీరు పనులు అవ్వాలని చెప్పి ఇదే చెప్తున్నాను నేను. జాగ్రత్తగా వినండి. అయితే ఇక్కడ బర్నబా ఎవరండి? విశ్వాసి. ఇప్పుడు బర్నబా అంతియోక్య వరకు పంపారు. యెరూషలేము సంఘం వారు ఏం చేశారంటే బర్నబాని బాబోవా నువ్వు ధైర్యవంతుడువు, నువ్వు ప్రభువు కోసం నిలబడే వ్యక్తివి, నువ్వు చాలా మంచివాడువు కాబట్టి, నువ్వు ఆత్మతో నింపబడిన వ్యక్తివి కాబట్టి చిన్న పని చేయి బాబా. నువ్వేం చేస్తావంటే అంతియోక్య వరకు వెళ్ళి అక్కడ మనోళ్ళు కొంతమంది మారారంట. వాళ్ళకి ఏం చేస్తామనంటే కొంచెం 2 హెచ్చరిక మాటలు చెప్పేసి వచ్చే. ఎందుకంటే వీళ్ళందరూ భయపడిపోతున్నారు. అప్పుడు అతడు వచ్చి దేవుని కృపను చూసి సంతోషించి ప్రభువుని స్థిర హృదయంతో హత్తుకోవాలని అందరినీ హెచ్చరించును. ఆయన హెచ్చరిక పుత్రుడు కాబట్టి ఏం చేశాడండి? హెచ్చరించాడు. ప్రభువుని స్థిర హృదయముతో హత్తుకోవాలి. ప్రియ సహోదరి సహోదరుడా, జరుగుతున్నటువంటి పరిణామాల నిమిత్తము లేకపోతే జరుగుతున్నటువంటి పరిస్థితులను బట్టి నేను చెప్పేటువంటి మాట ఏంటంటే, ఏమండి ఒక్క స్టెఫను పోతే 100 మంది స్టెఫను లేచారు. ఏమండి యేసు ప్రభువు వారు చనిపోతే క్రైస్తవ్యం ఏమైంది? ప్రబలించబడింది. స్టెఫను చనిపోతే క్రైస్తవ్యం ఏమైంది? ప్రబలించబడింది. భారతదేశానికి తోమా గారు వచ్చి సువార్తను ప్రకటించిన తర్వాత అప్పుడు మహా అయితే చాలా తక్కువ మంది ఏమండి ప్రభువుని అంగీకరించారు. కానీ ఆయన మరణం తర్వాత అనేకులు ప్రభువుని ఏం చేశారు? అంగీకరించారు. భారతదేశానికి సువార్తను తీసుకుని వచ్చింది ఎవరండి?
తోమా గారేనా? ఇలా చూతారేటండి బాబా. తోమా గారు సువార్తను తీసుకుని వచ్చారు. తోమా గారు చనిపోకముందు ఎంతమంది ఉన్నారు? తోమా గారు చనిపోయిన తర్వాత క్రైస్తవులు ఎంతమంది అయ్యారు అంటే విషయం ఏంటి అని అంటే, క్రైస్తవుడు చనిపోతే ఏం జరుగుతుంది తెలుసా? ఇది కేవలం శరీరం మాత్రమే ఇక్కడ విడిచిపెట్టి అక్కడ ప్రభు దగ్గరికి వెళ్ళి, నాదా సత్యస్వరూపి, నువ్వు ఎప్పటిదాకా తీర్పు తీర్చకుండా ఉంటావు, మా నిమిత్తము భూనివాసులు నువ్వు ప్రతిదండ ఎప్పటిదాకా చేయకుండా ఉంటావు అంటే ప్రభు అనేటువంటి మాట్లాడానంటే, కంగారు పడకరా నాయన, నీకులాగా ప్రాణం పెట్టవలసిన వారు అనేకులు ఉన్నారు, వారందరి లెక్క పూర్తవ్వాలి, అప్పుడే నేను భూలోకానికి వెళ్తాను అని అంటాడు ప్రభువు. కాబట్టి మరి థామస్ గారు మరి భారతదేశానికి సువార్తను ప్రకటించినప్పుడు తక్కువ మంది ఉన్నను సరే, ఇప్పుడు భారతదేశంలో ఏమైంది? క్రైస్తవుల శాతం పెరిగింది. ఇప్పుడు ఈ మరణం ద్వారా ఏమవ్వాలి? ఇంకా పెరుగునుగాక. ఆమేన్. కాబట్టి ఇప్పుడు ఈ సహోదరి సహోదరుడా, సంఘంలో మనం అందరము కూడా ఏం చేయాలి తెలుసా? ఒక బర్నబా వలె ఉండాలా. ఇప్పుడు ఏం చేశారంటే బర్నబా గారు వచ్చి ప్రభువుని స్థిర హృదయంతో హత్తుకుని ఉన్నాడు అబ్బా అని చెప్పాడు. ఈ మాట ఎందుకు చెప్పాడు తెలుసా? ఈ మాట ఎందుకు చెప్పాడు తెలుసా? నేను 10 నిమిషాల్లో ముగిస్తాను, మీరు ఎప్పుడు ముగిస్తారని చెప్పి మీరు నా వైపుకి అలా చూడొద్దు, నాకు భయం వేసేస్తుంది. జాగ్రత్తగా వినండి. మీరు ఇచ్చిన టైంలోనే మీకు ఇచ్చేసి మీ మైక్ మీకు ఇచ్చేస్తాను, జాగ్రత్తగా వినండి. అయితే వినాలి ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభువుని స్థిర హృదయంతో హత్తుకోవాలి అని ఎందుకు చెప్పుంటాడంటారు? ఇప్పుడు పరిస్థితి ఏమో గలిబిలిగా ఉందండి, భయంగా ఉందండి, ఎవరో ప్రభువుని గురించి చెప్పడానికి కొంచెం సంకోచించేటువంటి పరిస్థితి అండి. అలాగ ఉన్నప్పుడు ఈయన వెళ్ళాడండి. వెళ్ళి ఏమంటాడంటే, రే నాయన జాగ్రత్తగా ప్రభువుని స్థిర హృదయంతో హత్తుకోండి అని అంటాడు. మీలో ఎంతమంది బాప్తిస్మం పొందారు? అందరూ పొందినట్టే. పొందలేని వారు ఎవరైనా ఉంటే నేను ప్రభువు పక్షాన 2 చేతులు జోడించి చెప్పేటువంటి మాట ఏంటంటే, ఇదే మిక్కిలి అనుకూల సమయం, ఇదే రక్షణ దినం, ఇప్పుడే ప్రభువుని అంగీకరించాలి. బాప్తిస్మం అని అంటే సమాజం ఎదుట యేసు నా రక్షకుడు, ఆయన నేను మరణించిన తర్వాత నన్ను నిత్యరాజ్యానికి చేర్చేటువంటి దేవుడు అని అంగీకరించడం మాత్రమే. కాబట్టి బాప్తిస్మం పొందడానికి ఏమాత్రం వెనకడుగు వేయొద్దు, ఏమాత్రం సందేహించొద్దు, ప్రార్థించండి, ప్రభువు నడిపిస్తారు. ఎందుకనంటే ఆయన నేడో రేపో ఆయన త్వరగా రానయ్యినటువంటి దేవుడు. రాకడ సూచన ఒకటి చెప్పమంటారు మీకు? ప్రవీణ్ అన్న ఎప్పుడు చనిపోయారు? సోమవారం రాత్రి, తెల్లవారితే మంగళవారం రాత్రి. ఎక్కడైనా భూకంపం వచ్చిందా? ఎక్కడొచ్చింది? మయన్మార్ వచ్చిందా రాలేదా? నేను ఇంతకు ముందు వారం వచ్చినప్పుడు ప్రకటన గురించి చెప్పానా? పరిశుద్ధుల ప్రార్థనలు నిప్పులతో వేయబడి భూలోకం మీద కుమ్మరించినప్పుడు ఏం జరుగుతుంది? భూకంపాలు, మెరుపులు, ధ్వనులు వస్తాయని చెప్పినా. ఇది మొదటి శ్రమ, ఇంకా 2 శ్రమలు ఉన్నాయి అని చెప్పి ప్రకటన గ్రంథంలో ఉందా లేదా? ఇప్పుడు ఏమండి, తెల్లవారు చనిపోతే దేవుడు ఎంత త్వరగా రియాక్ట్ అయిపోయి చూడండి. అర్థమైంది మీకు? ఇది సూచన అంటే ఏంటి? మొదటి శ్రమ గతించను, ఇంకా 2 శ్రమలు ఉన్నాయి, ఇది సూచన. మీరు ఇప్పుడు ఏం చేయాలి? ఇదే మిక్కిలి అనుకూల సమయం, ఇదే రక్షణ దినం, ప్రభువు ఆయన త్వరగా వచ్చుచున్నాడు. కాబట్టి మనం ఏం చేయాలి? ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించాలి, నమ్మి బాప్తిస్మం పొందాలి. హల్లెలూయా. ఇప్పుడు మంగళవారం రాత్రి భూకంపం వచ్చింది, బుధవారం కూడా వచ్చింది మణిపూర్లో, గురువారం కూడా వచ్చినట్టుంది ఎక్కడో. నిన్న మొన్న కానీ మళ్ళీ ఒక వార్నింగ్ ఇచ్చారు, జపాన్లో భూకంపం రానుంది, హైదరాబాద్లో జాగ్రత్తగా ఉన్నానని చెప్పారు. అర్థమైంది మీకు? హైదరాబాద్లో కూడా భూకంపం ఏమైంది? ఇదంతా ఏంటి? సూచన. ఎందుకు సూచన తెలుసా? నా ప్రభువు సజీవుడు అని చెప్పడానికి సూచన. అర్థమైంది మీకు విషయం? మనం నమ్మిన దేవుడు సజీవుడండి. మనం నమ్మిన దేవుడు వినేటువంటి దేవుడు, మనం నమ్మేటువంటి దేవుడు చూసేటువంటి దేవుడు, ఆయన మనతో ఉన్నటువంటి దేవుడు, ఆయన మహాదేవుడు, గొప్ప దేవుడు. ఈ విషయం మనకు అర్థం కాక ఏదేదో చేద్దాం అనుకుంటాం. ఇప్పుడు ఏం జరిగింది అంటే, ఏం చెప్తూ ఉన్నాడు ఆయనంటే, ప్రభువుని స్థిర హృదయంతో మీరు ఏం చేయాలి? హత్తుకోవాలి. ఈ మాట ఎందుకు చెప్తున్నాడంటే, భయపడొద్దురా నాయన, భయపడొద్దు. క్రైస్తవులకి ఏమొస్తాయి తెలుసా? ఏమొస్తాయండి? ఒకవేళ మీలో ఎవరైనా నాకే ఎందుకు ఇన్ని శ్రమలు అని అనుకుంటూ ఉంటే, నేను చెప్పేటువంటి మాట ఏంటంటే 10వ తరగతి పరీక్షలు ఎవరికి పెడతారు? 10వ తరగతి పరీక్షలు ఎవరికి పెడతారు? 10వ తరగతి చదువుకునేవారికి. ఇంటర్మీడియట్ పరీక్షలు ఎవరికి పెడతారు? ఇంటర్మీడియట్ చదువుకునేవారికి. రోడ్డంతా బేవర్స్గా తిరిగేవాడికి 10వ తరగతి పరీక్షలు పెడతారా?
రోడ్డు అంటే బేవర్స్గా తిరిగేవాడికి ఇంటర్మీడియట్ పరీక్షలు పెడతారా? ఎవడైతే చదువుకున్నాడో ఆడికే పరీక్ష. ఎవరైతే నిత్య రాజ్యానికి చేరాలని ప్రయాసపడుతూ ఉన్నారో వాళ్ళకే పరీక్షలు ఉంటాయి. కాబట్టి మీరు ధన్యులు. అర్థమైంది మీకు విషయం? ఎంతకంటే క్లియర్గా చెప్పలేను ఇక నేను. అంటే రోడ్డు అంటా తిరిగేవాడికి పరీక్షలు ఉండవు, చదువుకున్న వాడికే పరీక్షలు ఉంటాయి. అంటే ప్రభువుని నమ్ముకుని నిత్య రాజ్యానికి చేరాలనుకున్న వాడికే పరీక్షలు ఉంటాయి. ప్రభువుని నమ్ముకోవడానికి ఏ పరీక్ష ఉండదు, ఎందుకంటే ఇక్కడ హ్యాపీగా ఉంటాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత అండి లాజరు ధనవంతుడి స్టోరీలు, ధనవంతులాగా ఒకసారికి ఎందుకు పంపయ్యా మా అమ్మకి, మా అక్కకి, మా తమ్ముడికి, మా చెల్లికి చెప్పి వస్తానంటే అక్కడ చెప్పి వాళ్ళు చాలామంది ఉన్నారని చెప్తాడు ప్రభు అక్కడ. అర్థమైందా? ఇది మిక్కిలి అనుకూల సమయం, ఇది రక్షణ దినం. ఇప్పుడే ప్రభువుని అంగీకరించు, ఎందుకంటే ఈ రాత్రి నా ప్రభువు రాకడైతే మనం ఎత్తబడే స్థితిలో ఉండాలి. హల్లెలూయా. ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. నాకే ఎందుకు శ్రమలు అవుతున్నాయంటే నీకే వస్తాయి. రోడ్డు అంటే తిరిగి పరీక్షలు ఉండవు, లోకంలో తిరిగి పరీక్షలు ఉండవు, ప్రభువుని నమ్ముకున్నోడికి పరీక్షలు. అర్థమైంది మీకు విషయం? కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, అప్పుడు బర్నబా అంటాడు, రే నాయనా రోడ్డు అంటే తిరిగోడికి పరీక్షలు ఉండవు, ప్రభువుని నమ్ముకున్నోడికి పరీక్షలు ఉంటాయి. కాబట్టి నువ్వేం చేస్తావు తెలుసా? స్థిర హృదయంతో ప్రభువుని ఏం చేయాలండి? హత్తుకోవాలి. మీకు బాప్తిస్మం ఇచ్చినప్పుడు ప్రశ్నలు అడుగుతారు, కష్టంలోను, నష్టంలోను, ఇరుకులోను, ఇబ్బందులోను. ఏమండి నువ్వు ప్రభువునే వెంబడిస్తావా? మనం షార్ప్గా 3 ఆన్సర్లు చదువుకుని వచ్చేస్తాం. అవునా కదా? ఇదే మాట పెళ్లిలో కూడా అడుగుతారు. ఏమనంటే కష్టంలోను, నష్టంలోను, ఇరుకులోను, ఇబ్బందులను. ఈవిడొక్కడే నీకు భారీగా ఉంటుందా? ఈయనొక్కడే నీకు భర్తగా ఉంటుంది? ఈయన తర్వాత నువ్వు వచ్చాకే నా జీవితం అంటారా? డైలాగ్లో అంటారా? అనరా? చాలా తప్పుది, చాలా తప్పుది. అనకూడదు అలాగా. అక్కడ ప్రమాణం చేసావు కదా, ప్రమాణం చేసావు కదా, మరి నువ్వు వచ్చాకే అంటే ఇంకటిది నువ్వు ఇష్టపడేగా చేసుకున్నావు. అప్పుడు అడిగారు నిన్ను పెళ్లి చేయనప్పుడు నీకు ఇష్టమేనా అని చెప్పి నిన్ను అడిగారు, మీకు ఇష్టమేనని చెప్పి మీ తల్లిదండ్రులను అడిగారు. పోనీ వీళ్ళిద్దరికి ఇష్టంగా అయితే సమాజానికి ఇష్టం ఉంటుందో లేదని చెప్పి సమాజాన్ని కూడా అడిగారు. అడగలేదా? అడగకుండా పెళ్లి చేసేసారా? సమాజం ఒప్పుకుంది, మీ అమ్మ మీ నాన్న ఒప్పుకున్నారు, నువ్వు ఒప్పుకున్నావు. ఒప్పుకున్న తర్వాత నువ్వు వచ్చాకే ఇలాగైపోతుంది, నేను చేసుకున్నాకే ఇలాగైపోతుంది అంటే ఏంటిది అర్థం? అంటే నేను మాట చెప్పమంటారు మీకు, మన విలువను మనమే తీసుకుంటాం. మనం ఎలాంటి తెలుసా? మనం ఒక ఇండియన్ ఫారెన్ కంట్రీకి వెళ్ళాడంట. ఎవరండి? ఇండియన్ ఫారెన్ కంట్రీకి వెళ్ళాడంట. ఫారెన్ కంట్రీకి వెళ్ళినప్పుడు మనకి రైలు గేట్ దగ్గర ఎర్ర లైట్ పచ్చ లైట్ వేస్తారు కదా. భారతదేశంలో ఏం చేద్దాం? ఎర్ర లైట్ వేసి గేట్ వేసారనుకో, ట్రైన్ వస్తానికి లైట్ టైం పడుతుంది, ఏం చేయాలి? మామూలుగా అయితే ఆగిపోవాలా. మనం ఏం చేద్దాం? బండి ఇలా ఉంచేసి కింద నుంచి తోసేసి అత్త మీద కొట్టేసుకుని మొత్తం మీద అవతలకే వెళ్ళిపోదామా? ఫారెన్ వెళ్ళాడు కదా ఇండియన్. ఫారెన్ వెళ్ళిన తర్వాత అక్కడ ఓన్లీ లైట్ వేయారంట, గేటు గట్టి ఏమి లేదంట. కానీ ఎవడో గేటు దాడతలేదంట. ఊరి థియేటర్ బాబు ఎంత ఆశ్చర్యంగా ఉంది. మా ఇండియాలో అయితే గేట్ ఎత్తే గేటు కింద వెళ్ళిపోతారో, ఇది ఎక్కడ గొడవ అని చెప్పి సూత్రాడంట. అతను అడిగాడంట, మా ఇండియాలో అయితే ఎలా చేస్తారు, ఇదేంటి మీరు ఎవరు కదులుతలేదు అన్నాడంట. అప్పుడు ఈ ఫారినర్ అన్నాడంట, రెడ్ లైట్ అయితే ఆగాలి, గ్రీన్ లైట్ అయితే వెళ్ళాలి అని రూల్ ఎవడ పెట్టాడు అని అడిగాడంట. ఎవరు పెట్టారు? మనమే పెట్టుకున్నాం. ప్రజాప్రతినిధులు పెట్టినటువంటి రూల్స్, అంతేనా? గవర్నమెంట్ రూల్. మరి నువ్వు పెట్టిన రూల్ నువ్వే ధిక్కరించేస్తే నువ్వే ధిక్కరించుకున్నా కదా, నీకంటే పనికిమాలిన ఉంటాడని అడిగాడంట. రూలర్ ఎప్పుడు అవుతాడంటే, శాసించేవాడు ఎప్పుడు అవుతాడంటే, రూలర్ షుడ్ ఆల్వేస్ ఫాలో ద రూల్. నువ్వు మంచిగా ఉండు అని చెప్పాలంటే ముందు నువ్వు మంచిగా ఉండాలి. నువ్వు తాగొద్దు అని చెప్పాలంటే నువ్వు తాగకుండా ఉండాలి. నువ్వు సిగరెట్ కాల్చొద్దంటే నువ్వు సిగరెట్ కాల్చకుండా ఉండాలి. నువ్వు సినిమాలు చూడొద్దంటే నువ్వు సినిమాలు చూడకుండా ఉండాలి. నువ్వు బూతులు ఆడొద్దంటే నువ్వు బూతులు ఆడకుండా ఉండాలి. నువ్వు ఏదైనా ఎదురోడికి చెప్పాలనుకుంటే ముందు నువ్వు చేస్తే తీరాల. అర్థమైంది మీకు విషయం? రూలర్ అనేటువంటి వాడు ఏం చేయాలండి? ముందు రూల్ ఫాలో అవ్వాలి. రూల్ ఈజ్ రూల్. కానీ భారతదేశంలో రూల్ ఈజ్ రూల్. రూల్ మాత్రం అందరికి కదండి, కొంతమందికే ఇది. అది పరిస్థితి. ఫారెన్ కింద మనకి తేడా చూసారా? కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, మనం ఏం చేయాలి? స్థిర హృదయంతో హత్తుకోవాలి అని చెప్పి బర్నబా ఏం చేయడాన్ని హెచ్చరించాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నా మాటలు నేను ముగింపులోనే తీసుకుని వస్తూ ఉన్నాను. సంఘములో
పరిస్థితులను బట్టి, సమాజంలో జరిగేటువంటి పరిస్థితులను బట్టి, దేశంలో చెలరేగుతున్నటువంటి ఈ అల్లర్లను బట్టి, ఏమండి ఇది కొత్త ఏం కాదు, అప్పుడు జరిగింది, ఇప్పుడు జరుగుతూ ఉంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే, అప్పుడు ఆనాటి సమాజంలో ఎలాగైతే ధైర్యముగా బర్నబా అనేటువంటి ఒక విశ్వాసి నేను వెళతాను అని చెప్పి ప్రభువు నామను ప్రకటించడానికి వెళ్ళి అనేకులను హెచ్చరించి అనేకులను హత్తుకుని ఉండాలని చెప్పి, ఏమండి అతడు పరిశుద్ధాత్మతో విశ్వాసముతో నిండుకున్న సత్పురుషుడు బహుజనులు ప్రభువు పక్షమున చేరిరి. ఈయన మంచోడు కాబట్టి మంచి మాటలు విన్నారు. సత్పురుషుడు అంటే అర్థం ఏంటి? మంచోడు. కాబట్టి నీవు నేనేం చేయాలి తెలుసా? బర్నబాలాగా ఉండాలి. నీవు నేనేం చేయాలి తెలుసా? మంచివారముగా ఉండాలి. నీవు నేనేం చేయాలి తెలుసా? బహుజనులను ప్రభువు పక్షమున చేర్చేటువంటి వారంగా ఉండాలి. అలా ఉండాలి అంటే నీ సాక్ష్యము నీ ఇంట్లో ఎలాగుందో, నీ పొరుగువారి పట్ల ఎలాగుందో, నీ సాక్ష్యం సంఘములో ఎలాగుందో, నీ సాక్ష్యం సమాజంలో ఎలాగుందో, నీ సాక్ష్యము ఎక్కడికి వెళ్ళినా సరే, ఏమండి పిల్లి చీకట్లో పాలు తాగినట్టుగా కాకుండా మన సాక్ష్యం ఎలా ఉండాలా? అందరిలో ఉన్న, ఒక్కడిగా ఉన్నా, నలుగురిలో ఉన్నా, లేకపోతే ఉద్యోగంలో ఉన్నా, లేకపోతే ఏమండి నువ్వు ఏ స్థలములోనైనా ఉండు, నీ సాక్ష్యం ఎలా ఉండాలి తెలుసా? నేను క్రైస్తవుడిని అనేటువంటి సాక్ష్యం నీకు ఉండాలి. హల్లెలూయా. ఒక పాస్టర్ గారు ఒక హాస్పిటల్లో చేర్చబడ్డారు. హాస్పిటల్లో చేర్చబడిన తర్వాత పాస్టర్ గారిని హాస్పిటల్ వారు వైద్యం చేస్తూ మీరు మందు తాగుతారా అని అడిగారంట. ఆయన అన్నాడంట, నువ్వు మందు తాగుతావు నువ్వేం చెప్పాలా? నేను తాగను అని చెప్పాలి. ఆయన అన్నాడంట, నేను పాస్టర్ గారినండి అని చెప్పాడంట. అయ్యో నువ్వు మందు తాగుతావా తాగవంటే నువ్వు పాస్టర్ గారు అన్నావేంటి అని అంటే, అవునండి నేను పాస్టర్ గారినండి. అంటే పాస్టర్ గారు మందు తాగరో? ఇది చిత్రీకరించేటువంటి సమాజం. పాస్టర్ గారు మందు తాగుతారండి? మీకు విషయం చెప్పరా? సోషల్ మీడియాని దయచేసి ఎవరో ఫాలో అవ్వద్దు. కేఏ పాల్ గారు ఒక గొప్ప వ్యక్తి. ఆయన ఏం చేశారు? ఒక పిచ్చోడుగా చిత్రీకరించారు. ప్రవీణ్ పగడాల గారు ఒక అద్భుతమైనటువంటి వక్త. ఆయన ఏం చేశారు? ఒక తాగుబోతుగా చిత్రీకరించారు. ఒక పూసలమ్మే ఆవిడని సెలబ్రిటీగా సోషల్ మీడియా ఏం చేద్ది? ఏదైనా చేద్ది. ఏం చేస్తుందనంటే ముందు వెనక చూడదు, ఆ మొక్క మాత్రం కట్ చేసి పబ్లిసిటీ చేస్తుంది. మనం ఏం చేయాలి తెలుసా? ముందు వెనక చూసేవారముగా ఉండాలి. మన సాక్ష్యం ఎలా ఉండాలి తెలుసా? ముందు చూసినా వెనక చూసినా ముందు చూసినా, నువ్వు ఎలా చూసినా సరే మన సాక్ష్యం ఎలా ఉండాలి తెలుసా? సౌలు పౌలుగా మారిన తర్వాత చెప్పేటువంటి సాక్ష్యం చాలా సందర్భాల్లో ఉంటుంది. నేను క్రీస్తుని పోలు నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలు నడుచుకోండి. అంటే సౌలుగా ఉన్నప్పుడు నేను నడుచుకున్న విధానం కాదు, నేను సౌలుగా ఉన్నప్పుడు నడిచినట్టు విధి విధానాలు కాదు. నేను పౌలుగా మార్చబడిన తర్వాత, క్రీస్తు రక్తంలో కడగబడిన తర్వాత, నేను క్రీస్తుని హత్తుకున్న తర్వాత, నేను క్రీస్తు కొరకు బ్రతకడం ప్రారంభించిన తర్వాత, నేను క్రీస్తుని పోలు ఎలా నడుచుకున్నానో మీరు కూడా ఏం చేస్తారో తెలుసా? అలాగ నడుచుకోండి అనేటువంటి సాక్ష్య జీవితం, క్రైస్తవ సాక్ష్య జీవితం అందరము కూడా పొందుకోవాలి. నీవు నేను ఒక బర్నబాలాగా తయారవ్వాలి. నీవు నేను ఒక ధైర్యమైనటువంటి విశ్వాసిగా ఉండాలి. ఆ తర్వాత అధ్యాయంలో బర్నబా గారు పాస్టర్గా అభిషేకించబడతారు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభు పక్షాన్ని తెలియజేస్తూ ఉన్నాను. ఒకవేళ మీలో ఎవరైనా ప్రభు కొరకు బ్రతకాలి అనుకుంటూ ఉన్నారా? ప్రభు కొరకు జీవించాలి అనుకుంటూ ఉన్నారా? ఏమండి ప్రభు కొరకు నిలబడండి. ఏమండి మీలో ఎవరికైనా ఏదైనా సందేహం ఉంటే నన్ను అడగండి. మనందరము కలిసి ప్రభు పని చేద్దాం. సంఘంలో ప్రతి ఒక్కరూ బర్నబా వలె తయారవుదురు గాక. ఆమేన్. చిన్న ప్రార్థన.